కుటుంబ సభ్యుల ప్రభావం, ఈ సంఘటనకు ఒక వ్యక్తికి ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలు, ఆ కుటుంబ వాతావరణం కూడా కారణం కావచ్చు. మానసిక భయం, కొన్ని సందర్భాల్లో ఇది ఒక వ్యక్తి ఆ భయంతో కూడిన ఊహ లేదా భ్రాంతి వల్ల కూడా కలుగుతాయి. నిర్జీవ వస్తువుల నుంచి శబ్దాలు, గాలి వల్ల ఆ గాజులు లేదా ఇతర వస్తువుల నుంచి వచ్చే శబ్దాలు కూడా ఇలాంటి అనుభూతిని కలిగించవచ్చు. క్రిమికీటకాల శబ్దాలు, కొన్ని రకాల కీటకాలు చేసే శబ్దాలు కూడా గజ్జెల చప్పుల్లా వినిపించవచ్చు. ఒకే ఇంటిలో నివసించేవారు కూడా ఒకే భ్రాంతికి గురవ్వడం అరుదుగా జరిగే విషయం కూడా. అప్పుడు ఏం చేయాలి అంటే, ముందుగా శాస్త్రీయ కారణాలు అన్వేషించాలి. మీ ఇంట్లో ఏదైనా గాలి వల్ల లేదా ఇతర నిర్జీవ వస్తువుల వల్ల ఈ శబ్దం వస్తుందేమో గమనించాలి. అది శుభసూచకమని భావిస్తే మీరు నమ్మే ఆ దేవి లేదా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి.